పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంలో ప్రపంచం ఏం జరగకూడదని భయపడిందో అమెరికా సరిగ్గా అదే చేసింది. ఇరాన్ జీవనాడి ఖర్గ్ ఐలాండ్పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. అక్కడ ఇరాన్ రక్షణ వ్యవస్థలను శక్తివంతమైన ఆయుధాలతో ధ్వంసం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు కూడా. అంతేనా, ఇరాన్ దారిలోకి రాకపోతే చమురు మౌలిక సదుపాయాలన్నీ కూడా లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ సైతం ఇచ్చారు. ఇక్కడే సీన్లోకి ఐఆర్జీసీ ఎంటర్ అయింది. అమెరికాతో సంబంధం ఉన్న గల్ఫ్ దేశాల్లో చమురు సదుపాయాలను టార్గెట్ చేసుకుంటామని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ పరిణామాలు చమురు సంక్షోభానికి దారి తీస్తాయన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతకు ఇరాన్పై దాడులు మొదలుపెట్టిన ఇన్ని రోజుల తర్వాత ఖర్గ్ ఐలాండ్ను ఎందుకు టార్గెట్ చేశారు? ఈ దాడికి ఇరాన్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది? ఈ పరిణామాలు చమురు సంక్షోభాన్ని తీవ్రతరం చేయబోతున్నాయా? లెట్స్ వాచ్ దిస్. ఖర్గ్ ఐలాండ్పై అమెరికా దాడి, ఇరాన్ సీరియస్ వార్నింగ్. గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలను టార్గెట్ చేస్తామని ఆగ్రహం. అగ్రరాజ్యం చర్యలతో చమురు సంక్షోభం ముంచుకొస్తోందా? ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్పై అమెరికా చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలే ఇవి. యుద్ధం మొదలైన తర్వాత ఈ ద్వీపం వైపు కన్నెత్తి చూడని అమెరికా సడన్ గా బాంబులతో విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. తన ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడి చేసిందని తెలిపారు. ఆ ద్వీపంలోని సైనిక కేంద్రాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి అన్నారు. పశ్చిమాసియా చరిత్రలోని అత్యంత శక్తివంతమైన దాడుల్లో ఇదొకటిగా అభివర్ణించారు. అయితే ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదని వెల్లడించారు. ఇరాన్ లేదా మరెవరైనా హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రవాణాను అడ్డుకుంటే వెంటనే చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే విషయాన్ని పునః పరిశీలిస్తానని హెచ్చరించారు. అమెరికా ఆయుధ వ్యవస్థలు అత్యంత శక్తివంతమైనవని ట్రంప్ అన్నారు. తాము లక్ష్యంగా చేసుకునే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఇరాన్కు లేదన్నారు. ఆ దేశం అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆ దేశ సైన్యంతో పాటు వారితో సంబంధాలున్నవారు వెంటనే ఆయుధాలు విడిచిపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్లో మిగిలి ఉన్న ప్రాంతాలను కాపాడుకోవడం తెలివైన పనిగా పేర్కొన్నారు. నిజానికి ఈ దాడికి ముందే ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. ఇరాన్ ఇప్పటికే లొంగుబాటు పట్టిందని, మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్ని నిర్మూలించానంటూ G7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగులో వ్యాఖ్యానించాడు. ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నాడు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్కు సూచించారు. అంతకుముందు ట్రూత్ సోషల్ పోస్టులో ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశాడు. మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తుండండి. వారి నేవీ, ఎయిర్ ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి. సర్వము నాశనమవుతోంది. నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయం ఇది అని చెప్పుకున్నాడు. ఇరాన్ వద్ద పోగుబడ్డ యురేనియం నిల్వల స్వాధీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నాడు. ఆ తర్వాతే ఖర్గ్ ఐలాండ్పై బాంబులతో విరుచుకుపడింది అమెరికా సెంట్రల్ కమాండ్. కానీ ఇప్పుడే ఈ దాడి ఎందుకు చేసినట్టు? దీనికి సమాధానం తెలియాలంటే ఇరాన్కు ఖర్గ్ ఐలాండ్ ఎందుకంత కీలకమో తెలుసుకోవాలి. పర్షియన్ గల్ఫ్లో ఖర్గ్ ఓ చిన్న ద్వీపం. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఐలాండ్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ తమ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచి నిర్వహిస్తోంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మొదలు కావడానికి ముందు ఖర్గ్ ఐలాండ్ నుంచి రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసిన ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఎగుమతులను 4 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది. యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే ఇరాన్ చమురు ఎగుమతులు పెంచింది. దీంతో వ్యూహం మార్చిన ట్రంప్ తాము తలుచుకుంటే ఖర్గ్ ఐలాండ్ను పూర్తిగా ధ్వంసం చేసేసి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టగలమని చూపించాలనుకున్నాడు. అందులో భాగంగానే సైనిక కేంద్రాల్ని టార్గెట్ చేశారు. దారికి రాకపోతే చమురు మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని బెదిరించాడు. కానీ ఇక్కడే ట్రంప్ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. తమకు అత్యంత కీలకమైన ద్వీపాన్ని టార్గెట్ చేస్తే ఇరాన్ సైన్యం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? వెంటనే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. بسم الرحمن الرحیم. در راستای شکارهای مدافعان آسمان کشور 2 فروند پهپاد MQ-9 در فیروزآباد و بندرعباس
و یک هواگرد دیگر در آسمان تبریز. కార్గిల్ ఐలాండ్పై జరిగిన దాడుల గురించి ఇరాన్ సాయుధ దళాల కార్యాలయ ప్రతినిధి అధికారికంగా స్పందించారు. తమ దేశ చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఆ దిశగా అడుగులేస్తే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న యుఎస్ సంబంధిత చమురు కంపెనీల స్థావరాలను తుడిచిపెట్టేస్తామని, వాటిని బూడిద కుప్పలుగా మారుస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ దిశగా దాడులు జరిగితే పెను విధ్వంసం తప్పదు. మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేస్తే ప్రపంచ చమురు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం ఉన్న ధరలు రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ పెరిగి బ్యారెల్ ధర $200 దాటే ప్రమాదం ఉంది. రవాణా ఖర్చులు పెరిగే ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. ఇది ప్రపంచవ్యాప్త ఆర్థిక మంద్యానికి దారితీస్తుంది. కార్గిల్ ఐలాండ్పై ప్రస్తుత ఉద్రిక్తతలు, ఇరాన్ హెచ్చరికలు 1978-79 నాటి చమురు సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో ఇరాన్లో మహమ్మద్ రెజా షా పహ్లావీ పాలనకు వ్యతిరేకంగా విప్లవం మొదలైంది. నిరసనల కారణంగా ఇరాన్లోని చమురు క్షేత్రాల్లో పని ఆగిపోయింది. దీనివల్ల ప్రపంచ చమురు ఉత్పత్తి ఒకసారిగా 4 నుండి 5% వరకు పడిపోయింది. ఉత్పత్తి తగ్గడం తక్కువే అయినా భవిష్యత్తులో చమురు దొరకదనే భయంతో దేశాలు నిల్వ చేయడం మొదలుపెట్టాయి. జస్ట్ 12 నెలల కాలంలో చమురు ధర బ్యారెల్కు $13 నుండి $34 వరకు పెరిగింది. అంటే దాదాపు 160% పైగా ధరలు పెరిగాయి. ఫలితంగా అమెరికా, యూరప్ దేశాల్లో పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర కార్లు వరుస కట్టాయి. కొన్ని చోట్ల రేషనింగ్ విధానాన్ని అమలు చేశారు. పెరిగిన ధరల వల్ల రవాణా భారమై వస్తువుల ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుంటుపడ్డాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులకు అవకాశం లేకపోలేదు. చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచ ఆర్థిక రంగం కోలుకోలేని విధంగా కుదేలవడం ఖాయం.